విజయ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ సైదిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సైదిరెడ్డి గారు, ఏం నడుస్తోంది బీజేపీతో? ఇప్పటిది కాదు ఈ గొడవ, అంటే ఇష్యూ ఇప్పటిది కాదు, 18 months నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అనేక అంశాల గురించి ప్రస్తావించి ఆఖరికి బయటకు వచ్చేసాను. ఏదైతే అమిత్ షాతో మాట్లాడినప్పుడు అంటే పార్టీ మారినా మారకపోయినా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయమన్నారు, కాబట్టి వెయిట్ చేసి ఇప్పుడు అనౌన్స్ చేశాను అంటున్నారు. ఎందుకు బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉందనుకోవాలా? బీజేపీతో కలిసి ఉంటే అధికారం చేజిక్కించుకోలేమని చెప్పి బయటకు వచ్చారనుకోవాలా? ఏమంటారు? అంటే ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ తమిళనాడు పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలా. తమిళనాడులో ఎట్లుందంటే ఇన్ని సంవత్సరాలు ఏదైతే మిషనరీస్ అయితేంది, యాంటీ పీపుల్ అయితేంది, వీళ్ళందరూ కలిసి ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసిండ్రు. ఏందది? ద్రవిడ సెంటిమెంట్ అని. అసలు ద్రవిడవాదం అంటే ఏందో ఎవరికి తెలియదు, కానీ ద్రవిడం 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 అని ఒక రకమైన సెంటిమెంట్ క్రియేట్ చేసి ఉంచిరాడ. దాంట్లో అందరినీ కూడా పెట్టిండ్రు. ప్లస్ ఇంకొకటి క్యాస్ట్ పాలిటిక్స్ కూడా చాలా ఎక్కువ తమిళనాడులో. అక్కడెక్కడ దాదాపు 40 పార్టీలు ఉంటాయి. 40 పార్టీల్లో దాదాపు 30-35 పార్టీలు ఓన్లీ క్యాస్ట్ పార్టీస్. ఆ క్యాస్ట్ పార్టీస్ ఎవరి వైపు పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి 2 సీట్లు, 5 సీట్లు, 3 సీట్లు ఇస్తా ఉంటారు. అంత ఇదిగా క్యాస్ట్ ఉంటది. దాంతో పాటు తమిళవాదం అనేది ఇంకొకటి, ద్రవిడవాదం అనేది ఇంకొకటి లాంగ్వేజ్ మీద ఒకటి కొన్ని తీసుకొచ్చి రకరకాలుగా జనాల్ని విడదీసి ఉంచిండ్రు. వీటిలలో నుంచి బయటపడాలనే దానికి మనం అన్నమలై గారిని చూస్తే ఆయన ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన అతను, ప్రూవెన్ లీడరు, మంచి లీడర్. అయితే దీంట్లో కొన్ని ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నాడు, నేను ఇప్పుడు 18 నెలల నుంచి ఉన్నాయి కొన్నిటిగా అంటే, ఇప్పుడు అక్కడున్న పరిస్థితులలో క్యాస్ట్ల గురించి డైరెక్ట్ మాట్లాడలేరు ఒక పార్టీలో ఉండి, కొన్నిటికి కామెంట్స్ చేయలేరు. ప్లస్ ఇప్పుడున్న యువతరం ఒక దిశ లేకుండా ఉంది. ఆ దిశ కల్పించాలంటే ఒక మూవ్మెంట్ చేయాలనుకొని ఉంటాడు. ఆ మూవ్మెంట్ ఒక పార్టీలోంచి ఒక ఏరియాలో చేస్తే కష్టమైంది అనుకొని ఉంటాడు. దానికి తగ్గట్టే ఈ రోజు ఒక మూవ్మెంట్ కోసం స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే ఏదైతే జనాలని ఇన్ని రోజులుగా ఒక మత్తులో ఉంచిండ్రో ఈ ద్రవిడ పార్టీలన్నీ, ఆ ద్రవిడవాదం చెల్లిందనడానికి నిదర్శనమే విజయ్ గెలుపు. ఎందుకంటే విజయ్ని ఏ పార్టీకో లేకపోతే ఏ మతానికో ఏ కులానికో అనుసంధానంగా లేదు. ఒకేసారి ఇన్ని రోజులు మేము ఈ డిఎంకే, ఏడిఎంకే, ఈ వారసత్వ రాజకీయాలు, ఈ కరప్టెడ్ పాలిటిక్స్, ఇన్నాళ్ళు కాంగ్రెస్ చేసిన ఈ కరప్టెడ్ పాలిటిక్స్ కి వీళ్ళు చేసిన దానికి అందరు వద్దనుకోనే ఎట్టి పరిస్థితుల్లో కొత్తని గెలిపించాలని విజయ్ని గెలిపించారు. అంటే ఇది ఒక మూమెంట్ మనం తెచ్చి ఈ మతానికి, కులానికి, ఈ ద్రవిడవాదం అనే దానికి ఇట్లాంటివన్నీ కాకుండా ఈ రోజున్న యువతరానికి ఏం కావాలా, యువతరం ఏం చేస్తే మంచిది అనే దానితోటే ఈ రోజు అన్నమలయ్య గారు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఈరోజు పార్టీలో ఉండి మూవ్మెంట్ చేయడం కష్టమయ్యే అంశం కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు ప్రజలని జాగృతులు చేయడానికి నేను ఒక మూవ్మెంట్ తీసుకొస్తున్నాను అనుకుంటున్నా. కాదు పార్టీలో ఉంటే సాధ్యం కాదు అంటే బీజేపీలో ఉంటే దీనికి స్కోప్ ఉంటుందనా? అంటే స్కోప్ ఉండదంటే ఈ రోజు మనం ఒక పార్టీలో ఉంటాం, ఓ పార్టీలో ఉండి నువ్వు ఒక ఉద్యమాన్ని ఎత్తుకుని ఉంటే అది ఏదైనా సరే ప్రజల్లోకి వెళ్ళడానికే కదా. ఇప్పుడు బీజేపీ ట్రై చేసినా అధికారంలోకి రావడానికే ట్రై చేస్తూ ఉంటారు, ప్రజల్లోకి వెళ్ళడానికి. ఇప్పటికే అన్నమలై పాదయాత్రలు చేశారు, ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నటువంటి సమయంలో ఇప్పటిది కాదు, ఏడాది నుంచి చెప్తున్నా, 18 నెలల నుంచి అనేక విషయాల గురించి కేంద్ర పెద్దలకి చెప్తూనే ఉన్న అధిష్టానానికి ఆయన పట్టించుకోవట్లేదు అన్నారు. అక్కడ బీజేపీకి అయినా సరే ఈసారి అన్నా డిఎంకేతో పాటు పొత్తులో వెళ్ళినప్పటికీ అది ఇష్టం లేదనే ఇండికేషన్స్ ఆయన క్లియర్ కట్ గా చెప్పినటువంటి సందర్భం కనిపించింది అన్నమలై. ఎందుకు అంటే బీజేపీతో కలిసి ఉంటే ఆయన చేయలేరనా? ఏ విధంగా చూస్తారు? కరెక్ట్. ఇప్పుడు మీరు అదే చెప్పింది ఇప్పుడు కరెక్ట్ గా. ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు పార్టీకి ఒక సిస్టమ్ ఉంటది. పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఒక జాతీయ పార్టీలో ఒక ఇండిపెండెంట్ గా ఒక పర్సన్ నిర్ణయాలు తీసుకోవడం కలవదు. ప్లస్ ఒక వ్యక్తి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధ్యం కాని పని. ప్లస్ నీకు ఇది మొత్తం 22 స్టేట్లు, 23 స్టేట్ల అధికారంలో ఉన్న బీజేపీ ఒక స్టేట్ లో ఒకళ్ళ కోసం తీసుకొని మిగతా దానికోసం చేయడం కలవదు కొన్ని విషయాలు. దానికోసమనే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అధికారం అనే పరమావధి కాదు బీజేపీకి. ఈ రోజు అధికారం కోసం ఏదైనా చేస్తుంది. కాంగ్రెస్ లాగానో లేకపోతే ఇంకో పార్టీ లాగానో మనం అధికారమే కావాలా, అదే డిఎంకే, ఏడిఎంకే ఇక్కడున్న పార్టీలాగా మా పిల్లలు 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 తాగుకుంటూ వెళ్ళిపోవాలా, దానికోసం మనం జనాన్ని ఒక రకమైన మత్తులో పెట్టాలా, వాడిని అనుకునే పార్టీ కాదు బీజేపీ. బీజేపీకి ఏంది జాతీయవాదం. మనం నెక్స్ట్ టైం కూడా బీజేపీకి తమిళనాడు స్కోప్ లేదు అనుకోవచ్చు. ఎందుకంటే అన్నమలై వస్తున్నారు, మీకు పోటీగా ముందుకు రావడానికి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో తమిళనాడులో ఇంకా బీజేపీకి స్కోప్ లేకుండా ఉందని చర్చ కూడా నడుస్తుంది. మాట్లాడదాం.
దానికంటే ముందు అజెండా ఎట్ 7 PM లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.